ఇప్పుడు సినిమా రివ్యూస్ పై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఆనంద్ దేవరకొండ గారిది గమ్ గమ్ గణేష అనే మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే తీసుకొచ్చారు. దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే స్టార్టింగ్ మన వినాయకుడి మండపంకి పెద్దగా డెకరేషన్స్ అవన్నీ కూడా చేసి చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ రండిరా చూసుకుందాం రా అంటారు, తర్వాత కారు జంప్ అవుతుంది, పోయి మస్తు అనిపించింది నాకైతే. చేస్ సీక్వెన్సెస్ కానీ మధ్యలో కట్స్ అవన్నీ కూడా మనకి చాలా బాగా చూపించారు అన్నమాట. ఇక్కడ మనోడు చిన్న మ్యాగ్గన్ అయితే యూజ్ చేస్తుంటాడు, నేను ఒక దొంగని అంటాడు. అండ్ ఇక్కడ మెడకి జాపనీస్ స్టైల్లో టాటూ అయితే పెట్టుకుంటాడు. ఇక్కడ నీకోసం నేను టాటూ చేసుకున్నా అనేసి అంటాడు. ఆ టాటూ ఎందుకు చేసుకున్నా, ఆ టాటూ మీనింగ్ ఏందనేసి అయితే మరి మూవీలో తెలుస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం వాడు ప్రతి ఒక్కరిని వాడేసుకుంటాడు. కనిపించిన వాళ్ళ అమ్మాయికి కానీ వాళ్ళ దోస్తు కానీ అరే నా కోసం చేయించుకున్న వాళ్ళంటే నీకోసమే చేయించుకున్నా అన్న కాడికైతే డైలాగ్స్ అయితే తీసుకొస్తారనమాట. సో థ్రిల్ కామెడీ అయితే పక్కా ఉంది భయ్. అండ్ దీంట్లో కొంచెం పాలిటిక్స్, కొంచెం పొలిటీషియన్స్ లాగా అన్నట్టు ఉంది. ఇక్కడ మేము చూసుకుంటే కొన్ని సీన్స్లో చూసుకుంటే వీళ్ళు పొలిటీషియన్ యొక్క పైసల లేకపోతే డ్రగ్స్ వెపన్స్ ఏవో వినాయకుడి విగ్రహం లోపల తయారు చేసేటప్పుడు పెట్టినట్టు దాన్ని వాళ్ళు దొంగతనం చేస్తారా ఏంది ఆ వినాయకునికి సంబంధించింది అయితే తెలుస్తుంది. మెయిన్ అయితే వినాయకుని చుట్టే ఈ స్టోరీ అంతా తిరుగుతుంది అనమాట భయ్. సో ఇక్కడ మన ఫేమస్ రాజుగారు కూడా యాక్టర్స్ ఎవరు కూడా వస్తారు అనేసి అయితే చూపించారు అన్నమాట. నాకైతే మన రిపోర్టర్ లాగా చూపించారు. అండ్ అక్కడ సీన్స్ అవన్నీ కూడా చాలా మంచిగా అనిపించినాయి. ఇక్కడ వెన్నెల కిషోర్ది అయితే కామెడీ ఆబ్వియస్గా మంచిగా చేసేపోయి, కానీ అక్కడికంటే మెయిన్ హీరోనే కామెడియన్ అయినప్పుడు ఇంకా మిగతా ఫుల్ కామెడీ ఎంజాయ్ చేసి చేసుకోవచ్చు. అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి కాదంటారు, కానీ మంచి యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు కూడా చాలా అంటే చాలా బాగా మంచిగా అనిపించింది అనమాట. సో రెండు గ్రూప్స్ లాగా, రెండు ఫ్యాక్షన్స్ లాగా అయితే ఉన్నట్టుంది. ఇద్దరు కూడా వినాయకుని కోసమే టార్గెట్ అయితే చేస్తారు అన్నమాట. అవి ఏందనేది వినాయకుని లోపల ఏంది ఉందనేది మాత్రం మనం మూవీలో చూసినాక తెలుస్తాం. కానీ అక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చేస్ ఫైట్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ అవన్నీ కూడా మనకి ఫోకస్ అంతా కూడా వినాయకుని విగ్రహం మీదనే ఫోకస్ అవుతుంది అనమాట. ఇక్కడ గన్స్ అవన్నీ అక్కడక్కడ చూపిస్తారు, కానీ ఎండింగ్లో కూడా అలా కూర్చొని మాట్లాడుకుందాం అంటే కూర్చొని మాట్లాడుకున్నాం కానీ గొడవలు ఇక్కడ దాకా వచ్చింది అనేసి అయితే డైలాగ్ వేస్తాడు. అది బాగా అనిపించింది. దాని తర్వాత కనక గణేష్ టైటిల్ వచ్చేస్తుంది. అండ్ ఫైనల్గా మే 31కి రిలీజ్ అవుతుంది అనేసి అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ కూడా చేసేసారు అనమాట. ఓవరాల్గా మాత్రం చాలా మంచిగా అనిపించింది నాకు ట్రైలర్ అయితే. ఇంట్రెస్టింగ్ కామెడీ అనమాట. అంటే మనం లాస్ట్ టైం చూసినట్టు బేబీ మూవీతో వచ్చిండే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. లవర్స్ మీద ఎట్లుంటుంది ఏందనేసి అయితే తీసుకొచ్చేది. ఇప్పుడు మాత్రము కామెడీ మీద గంగా గణేష్ మీద తీసుకొచ్చేది. సో ఇలా ఉంటుంది ఏందనేసి చూద్దాం.